హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు నేను మీకు జొన్న ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. జొన్న ఇడ్లీ నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తాను, చాలామందికి ఐడియా ఉండొచ్చు. కాకపోతే నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూపిస్తున్నానండి. ఇలాగ చూడండి, 1 గ్లాసు జొన్నలు తీసుకున్నానండి. 2 గ్లాసుల జొన్నలకి నేను 1 గ్లాస్ ఉద్దిపప్పు వేసుకుంటానండి. చూసారు కదండి, నేనంతా జొన్నలంతా క్లీన్ చేసి పెట్టుకొని మనం నీట్గా రాళ్ళు లేకుండా చూసి వేసుకోవాలండి. లేకపోతే మనకి ఇసుక వస్తుందండి. చూసారు కదండి, 2 గ్లాసెస్ వేసుకున్నాను జొన్నలు. అదే గ్లాస్తో మీకు కొలతలుతో సహా చూపిస్తున్నాను నేను. ఉద్దిపప్పు అండి ఇది. ఉద్దిపప్పు 1 గ్లాస్ వేసుకుంటున్నాను. చూడండి, 1 గ్లాస్ ఉద్దిపప్పు వేసేసుకొని ఇందులో వాటర్ పోసేసి మనము ఆఫ్టర్నూన్ నానబెట్టేసుకుంటే ఈ నైట్ రుబ్బుకోవచ్చండి మనము. అందులోనే కొద్దిగా మెంతులు వేసి పెడుతున్నానండి. జొన్నల్లోనే బాగా వాష్ చేసేసి పెట్టేసుకోవాలండి. ఇది మనము రుబ్బేటప్పుడు 1 గ్లాసు మనం కొలత వేసుకున్నాం కదండి, అందులో అర్ధ గ్లాసు అటుకులు వేసుకోవాలండి. అటుకులు వేసుకుంటే మనకు మెత్తగా ఉంటాయండి ఇడ్లీలు కూడాను. పైగా జొన్నతో రొట్టె చేయలేని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. నేను నైట్ అంతా రుబ్బి పెట్టేశాను. యాజ్ ఇట్ ఈస్ మన ఇడ్లీ పిండి ఎలా చేసుకుంటామో అది చూడండి, బాగా పొంగింది పిండి కూడాను. బాగా నైట్ అంతా పెట్టేశానండి, రుబ్బి పెట్టేశాను నైట్ 9కి అట్లాగా. తెల్లవారేటప్పటికి బాగా పొంగిందండి. ఇందులోనే ఇడ్లీ రాళ్ళు సాల్ట్ వేసేసుకోవచ్చండి. సాల్టు సోడా పొడి కొద్దిగా వేసుకోవాలి. బాగా కలిపి పెట్టేసుకొని ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను. మీకు ఇడ్లీలు ఎలా వచ్చాయో చూపిస్తాను. దాని కాంబినేషన్గా నేను చట్నీ చేసుకుంటున్నానండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇడ్లీలంతా కూడాను ఇలా పెట్టేసుకున్నానండి నేను. మీడియం ఫ్లేమ్లో పెడితేనే బాగా ఇడ్లీ ఉడుకుతుందండి. నెక్స్ట్ చట్నీ చేసేసుకున్నానండి. గ్రీన్ చట్నీ అయితే దీనికి చాలా బాగుంటుందండి. అందుకు పోపు వేసేసుకున్నాను రెడీగా నేను. చూడండి, గ్రీన్ చట్నీ చేసి పెట్టుకున్నాను. ఈసారి మీకు గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నా చేసి చూపిస్తాను నేను. చూసి ఇందులోనే పోపు వేసేసి చట్నీ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఎందుకంటే ఇంకా స్కూల్కి పిల్లలకి టైం అయిపోతుంది కాబట్టి నేను గబగబా చేసేసుకుంటున్నాను. పోపులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకున్నానండి. చట్నీకి కొద్దిగా ఇంగు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇది మొత్తం మీకు ఎలా చేయాలన్నా ఈసారి నేను కంపల్సరీ చూపిస్తానండి, ఎలా చేయాలన్నా. గ్రీన్ చట్నీ చాలా బాగుంటుందండి. గ్రీన్ చట్నీ కూడా మనకి ఇడ్లీ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇందులోకి వేసేసుకుంటున్నాను. దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీకు ఇంకా మరిన్ని వంటలు కూడా నేను పరిచయం చేసి చూపిస్తానండి. చూడండి, చాలా బాగున్నాయి ఇడ్లీలు కూడా, చాలా బాగా వచ్చాయి. చూసారు కదండి, విత్ గ్రీన్ చట్నీ జొన్న ఇడ్లీ రెడీ అయిపోయింది. చూసారా, మెత్తగా ఒక చేత్తోనే మనం తుంచితే మెత్తగా వచ్చేస్తున్నాయి. ట్రై చేసి చూడండి. ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.